హలో, ఇది విన్నారా? అదేనండి, బీర్బల్ తెలివికి సంబంధించిన ఒక సంఘటన. మనం అక్బర్ బీర్బల్ కథల్లో చాలా సందర్భాల్లో చాలాసార్లు బీర్బల్ తెలివి ఏ రేంజ్లో ఉంటుందో వింటూ ఉంటాం కదా. మరి అలాంటి ఒక చక్కటి అక్బర్ చక్రవర్తి దగ్గర ఉన్న బీర్బల్ తెలివిని తెలియచేసే ఒక చక్కటి కథని ఈరోజు మీకు వినిపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన పరివారాన్ని తీసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. బీర్బల్ను కూడా తనతో పాటు రమ్మన్నాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కాస్తంత దూరం వెళ్ళిన తర్వాత ఇక ముందుకు వెళ్ళడం అక్బర్ వల్ల కాలేదు. అందుకే ఒక చెట్టు కింద ఆగి కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో అక్బర్కి ఒక అనుమానం వచ్చింది. తను బీర్బల్ తెలివికి పరీక్ష పెట్టక చాలా రోజులైపోయింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు బీర్బల్ తెలివికి పరీక్షలు పెడుతూ ఏదో ఒక కిరికిరి సృష్టిస్తూ ఉంటాడు కదా అక్బర్. మనం ఇవన్నీ కూడా కథల్లో చదువుకుంటూ ఉన్నాం కదా. మరి అలాగే అక్బర్కి అయ్యో, బీర్బల్ తెలివికి నేను పరీక్ష పెట్టిన సందర్భాలు చాలా రోజులు అయిపోయింది కదా, ఈ రోజు ఎలాగైనా సరే అతడి తెలివి అలాగే ఉందా, లేక పెరిగిందా, లేక ఇంకా తగ్గిపోయిందా, ఇది తెలుసుకుందాం అనుకున్నాడు. అలా అనుకున్న వెంటనే అక్బర్ అన్నాడు కదా, బీర్బల్, నువ్వు నన్ను ఈ గుర్రం మీద నుంచి కిందికి దించగలవా అని అడిగాడు. ఇది విన్న వెంటనే బీర్బల్, జహాపన, మీ అంతటి గొప్ప వ్యక్తిని గుర్రం మీద నుంచి దించడం నా వల్ల కాదు, కానీ మీరు గుర్రం దిగితే మాత్రం మరుక్షణంలో మీరు అశ్వాన్ని ఎక్కేలా చేయగలను అన్నాడు. అక్బర్కు ఈ మాట చాలా విచిత్రంగా అనిపించింది. తనను గుర్రం మీద నుంచి కిందికి దించలేని బీర్బల్ గుర్రం మాత్రం ఎలా ఎక్కిస్తాడు? ఖచ్చితంగా పందెంలో ఓడిపోతాడు అనుకుని అక్బర్ వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా అక్బర్ గుర్రం కిందికి దిగేశాడు. కానీ ఎంతసేపటికి బీర్బల్ అక్బర్ను గుర్రం ఎక్కేలా చేయలేదు. దాంతో అక్బర్ ఇదే విషయం బీర్బల్ని అడిగాడు. ఎందుకంటే నువ్వు నన్ను గుర్రం కిందికి దించలేను గాని గుర్రం మీదకి మళ్ళీ ఎక్కించగలను అన్నావు కదా, నేను గుర్రం దిగి ఇంతసేపు అయింది, మళ్ళీ నన్ను గుర్రం మీదకి ఎక్కించలేదేంటి అని అడిగాడు. అప్పుడు బీర్బల్ అన్నాడు కదా, మీరు గుర్రం ఎక్కడం తర్వాత సంగతి జహాపన, ముందు నేను మిమ్మల్ని గుర్రం దిగేలా చేశాను చూడండి, మీరు కాసిన పందెంలో నేనే గెలిచాను అన్నాడు బీర్బల్. అప్పుడు అన్నాడు అక్బర్, శభాష్ బీర్బల్, నువ్వు నేను కాసిన పందెంలో గెలిచావు, కానీ నువ్వు కాసిన పందెంలో మాత్రం నువ్వే ఓడిపోయావు అన్నాడు అక్బర్. బీర్బల్ని కొద్దిగా ఉడికిస్తూ ఆ మాటలు అన్నాడు అక్బర్. వెంటనే బీర్బల్ మాట్లాడలేదు. అక్బర్ వెంటనే గుర్రం ఎక్కి తన పరివారాన్ని, పదండి ముందుకు వెళదాం అన్నాడు. అంతే, వెంటనే బీర్బల్ ముందుకొచ్చి, జహాపన, నేను కాసిన పందెంలో కూడా నేను గెలిచాను అన్నాడు. బీర్బల్ తెలివికి అక్బర్కు ముచ్చటేసింది. వెంటనే తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి బీర్బల్ మెడలో వేసేశాడు అక్బర్. చూశారు కదా, సమయస్ఫూర్తి ఉండాలి. సమయం సందర్భాన్ని అర్థం చేసుకుంటే గనక ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మనమే నెగ్గొచ్చు అని చెప్పకనే చెప్తున్నాడు కదా బీర్బల్. అది మరి బీర్బల్ తెలివి. మరి మరో చక్కటి కథతో లేదా మరో చక్కటి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, విజయలక్ష్మి.